ఇక తీవ్రమైన జ్వరాలు జబ్బులతో బాధపడుతున్న రోగులకు వైద్యారోగ్య శాఖ సిబ్బంది వెంటనే స్పందించి చికిత్స అందించి వారిని కాపాడాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ వైస్ ప్రెసిడెంట్ బెజ్జరపు భూమాచారి అన్నారు. ప్రభుత్వం మందుల సరఫరాలో లోటు లేకుండా చూడాలని, మెడికల్ సిబ్బందిని అప్రమత్తం చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. వైద్యాధికారులు ప్రభుత్వం స్పందించి ప్రజలు విషజ్వరాల బారిన పడకుండా మరణించకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ప్రెసిడెంట్ అందే మారుతి బాపూజీ, కాంగ్రెస్ సేవాదళ్ వైస్ ప్రెసిడెంట్ బెజ్జరపు భూమాచారి, కృష్ణగౌడ్, దేవానందం, రమేష్, గ్రామ పట్టణ నాయకులు పాల్గొన్నారు. ఇటీవలి భారీ వాతావరణ మార్పుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా విషజ్వరాలు, వైరల్ ఫీవర్స్, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి రకరకాల తీవ్రమైన వ్యాధులు బాధపడుతున్నారు. కొంతమంది కూడా కొన్ని చోట్ల చనిపోవడం జరిగింది. వాస్తవంగా సరైన వైద్యం దొరకక, వాళ్ళకు టైమ్లీ వైద్యం దొరకక చాలామంది కొంత చనిపోయిన మన దృష్టికి వచ్చింది. చనిపోయిన కూడా వాస్తవంగా. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ప్రభుత్వం ప్రజారోగ్యం దృష్టి పెట్టి, ప్రజల మీద దృష్టి పెట్టి మందుల కొరత రాకుండా, అంటే ప్రభుత్వ దవాఖానలో కానీ ఏఎన్ఎం సెంటర్లో కానీ అంటే మందుల కొరత రాకుండా, ఇంజక్షన్ల కొరత రాకుండా వారికి సరైన టైంలో మందులు, ఇంజక్షన్లు ఇచ్చి వారి యొక్క ప్రాణాలను కాపాడాలని, వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలని జగిత్యాల సేవాదళ్ వైస్ ప్రెసిడెంట్గా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇటీవలే జరిగినటువంటి సంఘటన జగిత్యాల జిల్లా తిప్పటిపేట గ్రామంలో అంటే చికెన్ గున్యా కానీ, డెంగ్యూ కానీ జ్వరాల వల్ల కొంతమంది చనిపోవడం జరిగింది. మరియు ఒక 6 మంది చనిపోయారు. మరియు ఒక 150 మంది తీవ్రమైన జబ్బుతో బాధపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం మందుల విషయంలో కానీ, ఇంజక్షన్ల విషయంలో కానీ ఎలాంటి లోటు లేకుండా వారికి కరెక్ట్గా మౌలిక సదుపాయాలు కల్పించాలని, మరియు ప్రభుత్వ డాక్టర్లు కూడా తొందరగా స్పందించి, మరియు గవర్నమెంట్ సిబ్బంది, ఏఎన్ఎం కానీ, ఆశా వర్కర్లు కానీ గ్రామాల్లో ఈ జ్వరాల మీద అవగాహన కల్పించి వారి చైతన్యవంతం చేయాలని చెప్పి నా యొక్క విజ్ఞప్తి.